అందుకే నన్ను క్షమించు, నేను సంకల్పించుకున్న పని మాత్రం నువ్వే ముందుండి నడిపించు అని ఆ దేవుడికి దండం పెట్టుకున్నానండి. చాలా సంతోషం అజయ్. నీలో ఈ మార్పు రావాలనే మేం కోరుకున్నాం. చూడు, ఒకటి గుర్తుపెట్టుకో, తెలుసో తెలియకో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు. కానీ సరిదిద్దుకున్న తర్వాత ఆ తప్పుని ఎత్తి చూపించడం మాత్రం మంచిది కాదు. ఇకనైనా నీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలనేవి తీసేశావు కాబట్టి చాలా సంతోషం. నీకెప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా మమ్మల్ని అడుగు, మేం చేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. చెప్పాను కదా, నేనెప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను. మీరు నన్ను చూసి భయపడాల్సిన అవసరమే లేదు. మీకంతా మంచే జరుగుతుంది. ఆ దేవుడు తప్పకుండా కాపాడతాడు. మీరు పూజ చేయించడానికి వచ్చినట్టున్నారు? అవును, నిన్ననే పెళ్లి శుభలేఖలొచ్చాయి. దేవుడి దగ్గర శుభలేఖ పెట్టి పూజ చేయించాలని తీసుకొచ్చాం. చాలా బాగుందమ్మా. ఎంత మంచి మాట చెప్పారమ్మా. నిజంగా శుభలేఖ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నదంతా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఆ దేవుడు మనందరి కోరికలు నెరవేరుస్తాడని నాకు నమ్మకం ఉంది. నేను గుళ్ళో మిగిలిన దేవుళ్ళకి నేను కోరుకున్నది జరగాలని దండం పెట్టుకోవాలి. మీరు పూజ చేయించుకోండి, వెళ్ళొస్తానమ్మా. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. పూజారి గారు, మా అబ్బాయి పెళ్లి శుభలేఖ ఇది. స్వామివారికి ఇవ్వాలని వచ్చాం. అలాగే, పూజ చేయండి. సరేనమ్మా. ఓం వాగర్ధావివ సంపృక్త వాగర్త ప్రతిపత్తయే జగతపితర వందే పార్వతీ పరమేశ్వరౌ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనోర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు అప్పుడే తినొద్దు, ముందు నేను తినాలి. అదేంటమ్మగారు, మీరు తినాలంటే మీకు వేరే ప్లేట్లో పెడతాను కదా. ఆ అమ్మ తింటుంటే ఆపి తినకండి, అసలే కడుపుతో ఉంది కదా. నాకు తెలుసు, నేను టిఫిన్ అంతా తింటాను అనడం లేదు. ముందు నేను టేస్ట్ చూస్తాను అంటున్నాను. ఏంటి సత్య, ఎప్పుడూ లేనిది ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నావు? అవును సత్య, నువ్వు టేస్ట్ చూడడం ఏంటి? ఆల్రెడీ టిఫిన్ అందరం తిన్నాం కదా, బానే ఉంది. తను టాబ్లెట్ వేసుకునే ముందు తింటాను అంది, ఇప్పుడు తింటుంది. మావయ్య, నేనేం కావాలని చేయడం లేదు, టేస్ట్ బాగోలేదని చెప్పడం లేదు. తను కడుపుతో ఉంది కదా, తను తినే ప్రతి ఆహారం తనతో పాటు లోపలున్న బిడ్డకు కూడా చేరుతుంది.
తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి కదా. ఏమో తినే తిండిలో ఎప్పుడు ఏదెలా మారుతుందో ఊహించలేం కదా. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా మావయ్య. ఇలా ఇవ్వు. అంతా బానే ఉంది, ఇప్పుడు నువ్వు తిను. ఏంటి సత్య, ఏదో రాధకి సెక్యూరిటీ ఆఫీసర్ లాగా ముందు నువ్వు తిని చెక్ చేస్తున్నావు? తప్పేముంది మావయ్య, తనని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చూడడంలో తప్పేం లేదుగా. అంటే ఏంటమ్మా, ఆవిడ తినే దాంట్లో నేను జాగ్రత్తలు తీసుకున్నానా మీ ఉద్దేశం? జ్యోతి, ప్రతిదీ నువ్వు అలా ఎందుకు తీసుకుంటావు? తనని బాగా చూసుకుంటాను అని చెప్పాను, అంతేకాని నిన్ను బాధ పెడతాను అని నేను చెప్పట్లేదు కదా. ఈ విషయంలో ఎవరూ ఏమీ ఆలోచించక్కర్లేదు. రాధా, నువ్వు తినేసే. రాధా, ఈ జ్యూస్ తాగు. తాగు. మావయ్య, ఒక్క నిమిషం. సత్య, ఏమైంది? ఏం లేదు మావయ్య, ఇలా ఇవ్వు. అంత బానే ఉంది, ఇప్పుడు నువ్వు తాగు. ఏంటి సత్య, నిన్నటి నుంచి నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రతిదీ నువ్వు ఇలా చెక్ చేస్తుంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? మావయ్య, ఎవరో ఏదో అనుకుంటారని మనం జాగ్రత్తగా ఉండడం మానేయకూడదు కదా. చెప్పానుగా, తను డెలివరీ అయ్యే వరకు అన్ని పరిస్థితులు సర్దుకునేంత వరకు తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. సత్య, ఏంటి, ఏదైనా అయిందా? నువ్వెందుకు ఇలా మారావు? ఏం లేదు, ఎప్పుడూ లేంది నేను ఇలా చేస్తుంటే మీ అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ నా విషయంలో నువ్వు చూపించిన అభిమానంతో నేను మారిపోయాను. అందుకే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. సత్య చిన్నపిల్ల అనుకున్నాను, కానీ చూడు ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. చూస్తాను. ఆగవే, ఏంటే నువ్వు చేస్తున్న పని? నీ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా. అందుకే నువ్వేదైనా చేయగల సమర్థురాలువని నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, రాధను ఏదైనా చేయడానికి నువ్వేం కలిపినా అది ముందు నీ కూతురు కడుపులోకి వెళ్తుందని ఆలోచించు. తనకేం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన పని వల్ల నా ప్రాణం పోయే పరిస్థితికి నువ్వే కారణమవుతావు. గుర్తుపెట్టుకో. సత్య ఇలా ప్రవర్తిస్తుంది అంటే దీని వెనకాల ఏదో కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలి.